హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి అలనాటి పాత పద్ధతిలో ఎటువంటి మసాలాలు వాడకుండా అదిరిపోయే రుచినిచ్చే అద్భుతమైన కర్రీ, అదేనండి కోడిగుడ్డు ఎండు రొయ్య ములక్కాడ కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా దీనికోసం అయితే ఒక గుప్పెడు ఎండు రొయ్యలు తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 3 ఎగ్స్ కూడా తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక ములక్కాయ, 2 టమోటోలు, 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకుంటున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర చెంచా పసుపు అయితే వేసుకొని, పసుపు కొంచెం గోలిన తర్వాత మనం ఏదైతే ఉడికించి పక్కన పెట్టుకున్నామో ఎగ్స్ను కూడా వేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే వేయించిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్లోకి మనం ఏదైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామో ఎండ్రాయిల్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటెతోటి గిరిగిరా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఆనియన్ అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు ఆనియన్ మెత్తబడిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు, ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి అయితే కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికిస్తే మనకి ముక్క అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో. ఇలా కుక్ అయిన తర్వాత 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 స్పూన్సా, మరీ ఎక్కువైపోతుందేమో అని అనుకుంటారేమో. నేను తీసుకున్నది చాలా చిన్న స్పూను. మీ కొలతల్లో చెప్పాలంటే 2 స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. టేబుల్ స్పూన్లు అండి, మరీ పెద్ద స్పూన్ అనుకునేరు. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం ముందుగా ఏవైతే వేయించి పక్కన పెట్టుకున్నామో ఎండు రొయ్యలు అండ్ కోడిగుడ్లు అవి కూడా వేసుకొని మరొక్కసారి కలిపి మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు అట్లా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే కర్రీ అనేది దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ అయిన తర్వాత నేనైతే మూత ఓపెన్ చేసి ఒకసారి అయితే కలుపుకున్నాను. కర్రీ అయితే దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో చూసి మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఆలస్యం దానికి వెంటనే మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయితే ట్రై చేసేయండి.